ఓకే. చామల గారు, అంటే అద్దంకి రెడ్డి కాకపోవటం అతను చేసిన తప్ప? అంటే అద్దంకి రెడ్డి అయ్యి ఉంటే వేరే విధంగా నిలబెట్టేటోళ్ళ ఏంది? ఏమో ఎంపీ భువనగిరి ఎంపీ టికెట్ ఉండేవారేమో. నేను ఒకటే అండి, రెడ్డి నాన్ రెడ్డి అనేది డెఫినెట్గా ఈరోజు మీరు ఆ అంశము మాట్లాడు. మీ వాళ్ళే తీసుకొచ్చారు ఆ అంశం, పెద్ద ఎత్తున తీసుకొచ్చారు అంశం. ఎవరు? రెడ్డి నాన్ రెడ్డి, రెడ్డి బీసీ అనే అంశం మీ వాళ్ళు తీసుకొచ్చారు. మీ పార్టీ వాళ్ళని సస్పెండ్ చేశారు, ఇప్పటికీ గలం విప్పుతున్నారు. నేను ఒకటే చెప్తున్నా, నా విషయానికి వస్తే ఈరోజు నేను గెలిచిన అంటే నా దగ్గర కూడా భువనగిరి నియోజకవర్గంలో బీసీలకు టికెట్ ఇవ్వాలని రోజు మార్నింగ్ అందరికి రెడ్లకే ఇచ్చిరని చెప్పి చామల కిరణ్ రెడ్డి ఫోటో ఒక సైడ్ పెట్టి మిగతా సైడ్ అన్నీ పెట్టి రోజు కొన్ని ఛానల్స్, యూట్యూబ్ ఛానల్స్ నడిపినాయి. మీరు కూడా చూసే ఉంటారు. అప్పుడు నేను 9% రెడ్లేసే గెలవలే ఓట్లు. నేను 2,30,000 ఓట్లతో గెలిచిన అంటే అన్ని కులమతాలకు అతీతంగా నాకు ఓట్లేస్తేనే కదా. లేదు అంటే మిమ్మల్ని అద్దంకి దయకనే చూసుకుంటే మీ దగ్గర ఉన్న సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఏంటి? రేవంత్ రెడ్డికి నచ్చిన సెన్స్ ఆఫ్ హ్యూమర్, అద్దంకి లేని ఆ సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఏంటి? అన్న నువ్వు మొత్తం ఇన్వెస్ట్మెంట్, నువ్వు అంతా దావోస్ ఇన్వెస్ట్మెంట్స్ మీద పడ్డావు కదా. కిరణ్ కుమార్ రెడ్డి గారు సమయమా? ఆయన అంతకంటే ఎక్కువ పెట్టిండు సమయం. పెట్టుబడి కాదు. ఇంకొక అంశం చెప్తా మీకు. కిరణ్ కుమార్ రెడ్డి గారు, ఒకటి కాంగ్రెస్లో రెడ్ల ఆధిపత్యం కొనసాగుతోంది, రెడ్లు బీసీలను అణగదొక్కుతున్నారని చెప్పి మీ పార్టీలో ప్రెజెంట్ ఎమ్మెల్సీలు, మాజీ ఎంపీలు పబ్లిక్గా అనౌన్స్ చేస్తున్నారు, పబ్లిక్గా విమర్శలు చేస్తున్నారు. బీసీలకు అన్యాయం జరుగుతుందా లేదా కాంగ్రెస్ పార్టీలో? నేను ఒకటే చెప్తాను, బీసీలకు అన్యాయం జరిగేది ఉంటేనో బీసీల మీద మాకు రెడ్ల ఆధిపత్యం ఉందా లేదా? రెడ్ల ఆధిపత్యంని నేను తప్పుపడతా. ఈ మధ్యకాలంలో అంటే లాస్ట్ 10 years, లాస్ట్ 5 years, లాస్ట్ 5 months మార్పు వస్తుంది. రెడ్ల ఆధిపత్యం ఉందా లేదంటే నేను సింపుల్గా చెప్తా కదండి. ఈరోజు నల్గొండ జిల్లాలో మొత్తం రెడ్లే కదా ఎమ్మెల్యేలు. అటు ఒప్పుకుంటున్నారా రెడ్ల ఆధిపత్యం ఉంది, బీసీలకు అన్యాయం జరుగుతుంది? ఒప్పుకోవట్లేదు. బీసీ బిడ్డలకు చెప్తున్నా ఏంటంటే, మీ దగ్గర ఐక్యత ఉంటే రెడ్లు ఇంతమంది గెలవరు. మీ దగ్గర మీరు ఏ గౌడ్ని పెడితే యాదవ్ సపోర్ట్ చేయడు, యాదవ్ పెడితే ముదిరాజ్ సపోర్ట్ చేయడు, ముదిరాజ్ సపోర్ట్ పెడితే కుర్మ సపోర్ట్ చేయడు. మీరందరూ ఒకటయ్యి మీరందరూ ఏకతాట మీద ఉంటే డెఫినెట్గా వాళ్ళ రిప్రజెంటేషన్ పెరుగుద్ది. నేను అనేది ఏంటంటే 52 కులాలు 100 కులాలు ఉన్నటువంటి బీసీల పర్సంటేజ్ ఎంతున్నా స్ప్లిట్ అండ్ డివైడ్ చేసినప్పుడు వాళ్ళ దాంట్లో వాళ్ళ కోఆర్డినేషన్ లేకనే ఈరోజు భారతదేశంలో మనం స్వతంత్రం వచ్చిన తర్వాత కూడా రిప్రజెంటేషన్ కోల్పోతుర్రు. అన్ని రకాలుగా వాళ్ళకి అన్ని అంగళాలు, అన్ని ఆర్థిక బలాలు ఉన్నా కానీ వాళ్ళ దగ్గర సమైక్యత, అండర్స్టాండింగ్ లేకనే కదా ఈరోజు కులగణన అయితే ఈరోజు ఆ కులంలో ఉన్న లీడర్లే చర్చలు పెట్టుకుంటారు, మాది తగ్గింది మీది పెరిగిందని. నేను అనేది ఏంటంటే వాళ్ళ ఐక్యతతోటే ఇక్కడ యూనిటీ అయితేనే స్ట్రాంగ్ అవుతారు. ఈరోజు డెఫినెట్గా మీరు అన్నట్టు ఒక పార్టీ బీసీకి ఇస్తే ఇంకో పార్టీ రెడ్డికి ఇస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను, ఎందుకు ఇస్తుంది? ఈ బీసీలలో ఐక్యత లేదు, ఈ రెడ్డే గెలుస్తాడని. పార్టీలో గెలిపే ముఖ్యం. ఎండ్ ఆఫ్ ద డే మనం అందరం చర్చలు చేసుకుంటాం. ఏమని చాలా గొప్పగా మాట్లాడుకోవచ్చు. అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం మీద మాట్లాడవచ్చు, గాంధీ గారు చెప్పిన సూత్రాల మీద మాట్లాడవచ్చు. తీరా ఎన్నికల సమయానికి వచ్చేసరికి ఏ పార్టీ అయినా ఏ సిస్టమ్ అయినా ఏం చూస్తుందండి? విన్నబిలిటీ చూస్తుంది. విన్నబిలిటీ ఉండాలంటే ఏం చేయాలి? యూనిటీ ఉండాలి. 9% 10% ఉన్న రెడ్లకు యూనిటీ ఉంది అని కాదు. 9% 10% ఉన్న రెడ్లు బీసీలను పోలరైజ్ చేసుకోగలుగుతారు వాళ్ళ సైడు. దాంతో ఏమవుతుందంటే సింగిల్ పార్టీ బీసీ లీడర్ ఎవరైనా కానీ అన్ని బీసీ వర్గాలను కలుపుకున్నట్టయితే వాళ్ళ స్ట్రెంత్ ముందు ఎవరు పనికి వస్తారండి? డెఫినెట్గా ఈ ప్రశ్నకు నేను ఓపెన్గా సమాధానం చెప్తున్నా. దీనికి కారణము లోపం బీసీలోనే ఉందంటారు. 100% వాళ్ళ అండర్స్టాండింగ్, వాళ్ళ యూనిటీ. మనమందరం ఒకటే. మనము కుల వృత్తుల వల్ల వెనకట కులాలు వచ్చినాయి. ఇలా కుల వృత్తులు కాకుండా ఒక సామాజిక ప్రజాస్వామ్యంలో ఏం రాసిరండి? డెమోక్రసీలో ఏది మన కాన్స్టిట్యూషన్లో వెనకబడ్డ వాళ్ళు ఎవరైనా కులానికి సంబంధం లేదు, వెనకబడ్డ వాళ్ళ ఎవరినైనా రిజర్వేషన్లో యాడ్ చేయొచ్చు అని రాశారు. అంటే ఈరోజు ఒక 10-20 ఏళ్ళ తర్వాత రెడ్లు కూడా వెనకబడరు అనుకోండి. అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం ఏం లేదంటే ఎవరైతే అనగదొక్కబడతారో, ఎవరికైతే ఎలివేషన్ ఉండదో, ఎవరికైతే బతుకు తెరువు కూడా భారమై బతుకుతారో. ఆలోచన ఉందా ఎవరికి? రెడ్లను కూడా బీసీలో చేర్చాలని. వీళ్ళందరూ ఒకటే. రేపు పొద్దున రెడ్లు వీక్ అయిపోతే రెడ్లకు కూడా రిజర్వేషన్ ఇవ్వాల్సి వస్తుంది. ఇప్పుడు అడుగుతారు లేరా? మరాఠీలు అడుగుతారు. మీకు తెలుసా? మహారాష్ట్రలో మరాఠీ అనేది అప్పర్ కాస్ట్. మరాఠీలు అడుగుతారు రిజర్వేషన్స్. మా దాంట్లో ఇప్పుడు మీరు ఒకటే చెప్పండి, 10% రెడ్ల అందరు రెడ్లు ఈరోజు అన్న చెప్పినట్టు మొత్తం పెట్టుబడిదారులు ఎవరురా? మెజార్టీ మీరే కదా. మెజార్టీ కాదు, రెడ్లందరూ 3 పూటల మంచి బ్రహ్మాండమైనటువంటి వ్యవస్థలు, 5 చదువులు చదవడానికి కోట్ల రూపాయలు వెచ్చించి పిల్లల్ని చదివించి
ఏ అప్పులు లేకుండా, ఏ సూసైడ్ చేసుకోకుండా, ఏ రైతు కూడా రెడ్డి సూసైడ్ చేసుకునే పరిస్థితులు ఉన్నాయి అంటున్నా. ఉన్నాయి కదా. నేను అనేది ఏంటంటే ప్రతి దాంట్లో ఉంటారు అప్స్ అండ్ డౌన్స్. కాకపోతే ఏంటంటే ఈరోజు బీసీలకు ఈరోజు కులగణన చేసి క్లారిటీ ఇంకోటి చెప్తాడు. ఒకటి మాకే కనుక బీసీల గురించి లేకపోతే కులగణన చేయాల్సిన అవసరం, అందరి లెక్క టైంపాస్ చేయొచ్చు కదా. అంటే మీరు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత పంపిస్తారు, కేంద్రం ఎలాగ ఆమోదించదు. రేపు 6వ తారీఖు నాడు క్యాబినెట్ పెట్టి ఇక్కడ క్యాబినెట్ ఆమోదం చేసి 10వ తారీఖు నాడు తీసుకెళ్తారు, తీసుకుపోతాము. అక్కడ మెజార్టీ లేదు, మీకు 98 సీట్లు ఉన్నాయి, అది ఎలాగ నెగ్గదు. సో మీరు చేస్తుంది టైంపాస్. అడుగుతున్నాం కదా కాంగ్రెస్ పార్టీ. అడుగుతున్నా, నేనేమంటున్నా 17 మంది పార్లమెంట్ సభ్యులు ఉన్నాం. ఇవాళ చంద్రబాబు నాయుడుకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు బీజేపీ వాళ్ళు ఢిల్లీలో. బీహార్లో నితీష్ కుమార్కి ఎందుకు ఇస్తారు? వాళ్ళ అవసరం ఉంది కనుక. దేనికి? వాళ్ళు ఎన్డీఏ కూటమిలో ఉన్నారు. అరే 18వ లోక్సభను కాపాడుకోనికే నీ దాంట్లో గెలిచినోని పట్టించుకోకుండా నువ్వు, ఈయన అడిగేది ఇవ్వకుండా నువ్వు ఆడోడు అడగని దాన్ని ఇస్తున్నావు కదా. నేను అనేది ఇక్కడ వీళ్ళకి వచ్చిన 240 సీట్ల 8 మంది కూడా ఉరు కదా. ఈ 8 మంది కూడా బీజేపీ వాళ్ళే కదా. ఈ బీజేపీ వాళ్ళ నోట్లేసి బీజేపీ ప్రభుత్వాన్ని బతికియాలని వీళ్ళని పార్లమెంట్ పంపించారు కదా ఇక్కడ ప్రజలు. మరి వీళ్ళ సమస్యలను కూడా 8 మంది క్యారీ చేయాలి కదా అక్కడికి. ఇలా తెలంగాణ ప్రభుత్వంలో చిత్తశుద్ధి ఉండి గులగణన చేసినప్పుడు ఈ 8 మంది గెలిపించిన ప్రజలకు జవాబాదారి 8 మంది రేపు పోయి మా 8 మంది తోటి వచ్చి ప్రధానమంత్రి దగ్గర మరి బిల్లు పెట్టమని ప్రెజర్ పెట్టాలి కదా. కానీ మీరు కరెక్ట్గా చేయలేదని చెప్తున్నారు కదా. కరెక్ట్గా అంటే ఇంకేం చేస్తారు? 3,60,000 మంది ఎన్యూమరేటర్లు పెట్టిన తర్వాత కూడా ఎన్నో వివిధ కారణాల వల్ల వాళ్ళు చేసుకోలేకపోతే మళ్ళీ వాళ్ళకు 15 రోజులు ఎక్స్టెన్షన్ ఇచ్చి 3 రకాలుగా వాళ్ళు రాకుండా వాళ్ళ దగ్గరికి పోలేని పరిస్థితి ఉన్నా వాళ్ళు ఆన్లైన్లో ఒక టోల్ ఫ్రీ కాల్ చేసి కూడా చేసుకోవచ్చు అని చెప్పారు కదా. చేసుకోవచ్చు కదా. మీ పార్టీ నాయకులే కదా బీసీ గణనలో కూడా తప్పులు జరిగాయని చెప్తున్నది. నేను ఒకటే చెప్తున్నాను, కాంగ్రెస్ పార్టీ వాళ్ళే కదా చెప్తున్నారు. కాంగ్రెస్ పార్టీలో ఎవరికన్నా ఎమ్మెల్సీ పదవులు రానోళ్ళు, ఎమ్మెల్సీ పదవుల కోసం పోరాటోళ్ళు ఏదైనా ఎమ్మెల్సీ పదవి వచ్చి సస్పెన్షన్ నేను అనేది నిన్న రేవంత్ రెడ్డి గారు క్లియర్గా చెప్పారు. చెవులే చెప్పాల్సిన మైక్లో చెప్తారు, మైక్లో చెప్పాలి, చెవులు చెప్తారు అని. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.